హాయ్ గైస్, ముందుగా మార్కెట్కి వెళ్ళి చేపలని అయితే నీట్గా కడుక్కొని కట్ చేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చి దాంట్లో కాస్త ఉప్పు వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మా స్టైల్లో చేపల పులుసును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర దోరగా వేయించుకొని రోట్లో వేసుకొని మెత్తటి పౌడర్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకొని అవి చల్లారాక రోట్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మన రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని చేప ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మెంతి కూర వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని దాంట్లో వేసుకొని అటు ఇటు కొద్దిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో చేప ముక్కల్ని ఇలా ఎగరేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని దాంట్లో వేసుకొని 10-15 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా మసలనివ్వాలి. ఇలా మరిగిన పులుసులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మరొక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే చేపల పులుసు రెడీ. దానిపైన కాస్త కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.